తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం కూడా రోడ్లను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేయడం అన్నది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన లాల్పాడ్ గేట్ నుంచి అంగడ్ చిట్టెంపల్లి వరకు గతంలో సింగల్ రోడ్ ఉండి వంకర్ టింకల్గా ఉండి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయని మా మండల నాయకులు ఇటు పరిగి కానీ అటు ఊడూరు కానీ చాలామంది నాయకులు మన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ డబుల్ రోడ్ రావడం మూలంగా త్వరితగతంగా మనం మన పరిగి మండలం నుంచి ఈవెన్ గండెడ్ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఈ రూట్ లోపల హైదరాబాద్ పోవాలంటే కూడా పోవచ్చు. ఇది ఒక ప్యారలల్ రోడ్, మనం హైదరాబాద్ పోవడానికి ప్యారలల్ రోడ్. మన వెంకటరెడ్డిపల్లి నుంచి మన మమదాబాద్ మండలం వెంకటరెడ్డిపల్లి నుంచి ఒక రోడ్ని డెవలప్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం. ఆ రోడ్ను తీసుకొచ్చేసి చౌడాపూర్ వరకు తీసుకొచ్చేసి చౌడాపూర్ నుంచి మన లాల్పాడ్ వరకు తీసుకొచ్చేసి లాల్పాడ్ నుంచి కూడా కనెక్టింగ్ హైదరాబాద్ వరకు అంటే అంగడి చెట్టెంపల్లి వరకు కూడా డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసినాం. అదేవిధంగా మన్నెగూడ నుంచి షాబాద్ వరకు మన్నెగూడ నుంచి షాబాద్ రోడ్ లోపల కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ గురించి 23 కిలోమీటర్లు డబల్ రోడ్. గతంలో పంచాయతీరాజ్ కింద ఉండే రోడ్లు ఆ పంచాయతీరాజ్ తీసేసి దాన్ని ఆర్ఎన్బి రోడ్కు మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆర్ఎన్బి రోడ్ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ అంటే ఎవరైనా పరిగి నుంచి కానీ మనగూడ నుంచి కానీ ఎయిర్పోర్ట్ పోవాలంటే గంట సేపట్లో ఎయిర్పోర్ట్ పోయే విధంగా దానికి డబల్ రోడ్ వేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మీకు అందరికీ తెలుసు మనం ఆల్రెడీ మన పరిగి నుంచి షాద్నగర్కి 4 లైన్ల రహదారి శాంక్షన్ చేయించుకున్నాం. అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్ కూడా 4 లైన్ల రహదారి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు కూడా మెగా కన్స్ట్రక్షన్స్కు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని కోర్టు వివాదాలు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకే అప్పచెప్పారు. ఇవే కాకుండా ప్రతి పల్లెకు కూడా బీటీ రోడ్ వేయాలని హ్యామ్ అని ఒక కొత్త పథకం తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రతి పల్లెకు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు కూడా ఒక 3 భాగాలుగా విభజించి మొదటి దశలో కొన్ని గ్రామాలు, రెండో దశలో కొన్ని గ్రామాలు, మూడో దశలో కొన్ని గ్రామాలు, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పల్లెలు అయితే ఉన్నాయో అన్ని పల్లెలకు కూడా బీటీ రోడ్లు వేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేశారు. దాన్ని హ్యామ్ ప్రణాళిక అంటారు. దాంట్లో ఏంటంటే కాంట్రాక్టర్సే దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తారు. తర్వాత వాయిదాల పద్ధతి లోపల దానికి పేమెంట్ గవర్నమెంట్ చేస్తుంది. దాన్ని హ్యామ్ అని గతంలో జాతీయ రహదారులకు ఆ స్కీమ్ ఉండే ఈ యొక్క గ్రామీణ ప్రాంతం లేకుండా కానీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మనం ప్రజలకైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేర్చాలి. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఈ రోడ్లు అభివృద్ధి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు బీటీ రోడ్డు కార్యక్రమాన్ని తీసుకొని హ్యామ్ కింద తొందరలోనే రోడ్ల యొక్క సంబంధించిన సర్వేలు కూడా స్టార్ట్ అయినాయి. కొన్ని జాగాల ముగింపు కూడా వచ్చినాయి.